వెల్కమ్ టు మెగా 9 టీవీ. రాజకీయాల్లో ఆయన ప్రవాహం, సంక్షేమ పాలనలో ఆయన శిఖరం. అనాథాల పాలిట ఆరోగ్యశ్రీ, అన్నదాతల పాలిట ఉచిత విద్యుత్, విద్యార్థుల భవిష్యత్తుకు ఫీజు రీయింబర్స్మెంట్. ఒకటా రెండా? రెండు తెలుగు నేలపై ఆయన వేసిన ముద్ర చెరపలేనిది, మరువలేనిది. ఆయనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అయితే వైఎస్ఆర్ అంటే కేవలం ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ మాత్రమే కాదు, ఆయన వెనుక ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ బ్రెయిన్ కూడా ఉంది. ఒక సాధారణ డాక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడమే కాదు, కార్పొరేట్ రంగంలోనూ తనదైన సామ్రాజ్యాన్ని సృష్టించారు వైఎస్ఆర్. ఇవాళ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జననేతలోని ఆ మరో కోణంపై స్పెషల్ స్టోరీ. రాజకీయాల్లో జనాల గుండెల్లో పవర్, బిజినెస్ లో సరస్వతి పవర్. అవును, పొలిటికల్ స్క్రీన్ పై వైఎస్ఆర్ ఎలాగైతే రూల్ చేశారో పవర్ సెక్టార్ లోకి కూడా అలాగే ఎంట్రీ ఇచ్చారు. 1999 మార్చి 31న తన సతీమణి విజయమ్మను ఎండీగా పెట్టి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి ఎలక్ట్రిసిటీ జనరేషన్, డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దూసుకెళ్లారు. హైదరాబాద్ హెడ్ క్వార్టర్ గా నడిచే ఈ సంస్థే ఇప్పుడు వైఎస్ జగన్, షర్మిల మధ్య పొలిటికల్ అండ్ లీగల్ వార్ కి సెంటర్ పాయింట్ అయ్యింది. ప్రస్తుతం దీని బాధ్యతలను వైఎస్ భారతి డైరెక్ట్ గా చూసుకుంటున్నారు. సైలెంట్ గా సేవలు, స్ట్రాంగ్ గా బిజినెస్, ఇదే సండూర్ పవర్ స్ట్రాటజీ. వైఎస్ కుటుంబానికి ఉన్న మరో కీలకమైన వ్యాపారమే సండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. 1998 డిసెంబర్ 23న ప్రారంభమైన ఈ సంస్థ సాధారణ వ్యాపారులకు భిన్నంగా పర్సనల్, సోషల్ సర్వీసెస్ రంగంలో దూసుకుపోతుంది. వైవిధ్యమైన ఆలోచనలతో జైళ్లలోని ఆసుపత్రులు, మిలిటరీ బేస్లకు మెడికల్ ఫెసిలిటీస్ కల్పిస్తూ కార్పొరేట్ సామాజిక బాధ్యతతో కూడిన వ్యాపార రంగంలో వైఎస్ఆర్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. రాజకీయాలన్నీ శాసించే మీడియా పవర్, సాక్షి న్యూస్ నెట్వర్క్ ఇక వైఎస్ఆర్ కెరియర్ లోనే మైలురాయిగా నిలిచే మరో వ్యాపారం. మీడియా రంగంలోకి రావడం 2008లో వైఎస్ఆర్ సీఎం గా ఉన్నప్పుడే. జగతి పబ్లికేషన్ ద్వారా సాక్షి దినపత్రిక, ఆ తర్వాత సాక్షి న్యూస్ ఛానల్ రంగంలోకి వచ్చాయి. వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రారంభమైన ఈ మీడియా సంస్థ బాధ్యతలను ప్రస్తుతం వైఎస్ భారతి చూసుకుంటున్నారు. కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్, కాంక్రీట్ లాంటి సక్సెస్ భారతీ సిమెంట్స్. రాజకీయాల్లో ప్రత్యర్థులకు గట్టి కౌంటర్ ఇవ్వడంతో వైఎస్ఆర్ ఎంత ఫేమస్, మార్కెట్ లో గట్టి బ్రాండ్ ను క్రియేట్ చేయడంలోనూ అంతే ఫేమస్. 1999 డిసెంబర్ 12న స్థాపించబడిన భారతీ సిమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సిమెంట్, లైమ్, ప్లాస్టర్స్, మ్యానుఫ్యాక్చరింగ్స్ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించింది. వైఎస్ఆర్ హయాంలో, ఆ తర్వాత జగన్ సీఎం గా ఉన్నప్పుడు భూములు కేటాయింపుల విషయంలో ఎన్ని వివాదాలు రేగినా వ్యాపార పరంగా మాత్రం ఈ బ్రాండ్ మార్కెట్ లో తిరుగులేని శక్తిగా నిలిచింది. ఇలా ఒకటా రెండా? వైఎస్ రాజశేఖర రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి అనేక రంగాలలో అడుగుపెట్టి వ్యాపార సామ్రాజ్యాన్ని 4 దిక్కులా విస్తరించారు. ఒకవైపు 24 గంటలు ప్రజాసేవ, రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు వ్యాపార వ్యూహాలను పక్కాగా అమలు చేస్తూ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా నిలిచారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే పలు రాష్ట్రాల్లో వైఎస్ కుటుంబం తన వ్యాపార ముద్ర వేసి పారిశ్రామిక రంగంలో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఒకవైపు రాష్ట్రాన్ని పాలించే లీడర్, మరోవైపు 100 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన బిజినెస్ మ్యాగ్నెట్. రాజకీయాల్లో కింగ్ అనిపించుకున్న వైఎస్ఆర్ బిజినెస్ వరల్డ్లోనూ తనదైన సక్సెస్ ఫార్ములాతో దూసుకుపోయారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన స్థాపించిన సంస్థలు, ఆయన అందించిన సంక్షేమ పథకాలు నిరంతరం ఆయన పేరును తెలుగు ప్రజల మదిలో గుర్తు చేస్తూనే ఉంటాయి.